మంచిది. వేదిక మీద ఉన్న సేవకులకి, పెద్దవారికి, నా తోటి దైవజనులైన వారందరికీ క్రీస్తునామం శుభవందనములు. మరి ముఖ్యంగా సంఘమైన మీకు క్రీస్తునామం శుభములు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి బయలుదేరదాం. దయచేసి తలలో ఉంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, ఇప్పటి వరకు నీ పిల్లల ద్వారా మీరు మాట్లాడారని నమ్ముచున్నాము దేవా. మిగిలిన సంగతులు కూడా తండ్రి ఆత్మ తీవ్రతతో నేను మాట్లాడడానికి, సేవ యొక్క విలువ ఎంత గొప్పదో దాన్ని మైమరిచి తండ్రి, సేవలో తండ్రి నిర్లక్ష్య వైఖరి ఉంటే ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకోవాలో చెబుతున్న నాకును, కూర్చున్న వారికి, వింటున్న వారందరికీ తండ్రి మరొక్కసారి మేలుకొల్పునివ్వండి. నిలబడని నేను తండ్రి నన్ను పరిచయం చేసుకొనక, జ్ఞాన ప్రదర్శన నేను చేయక, నన్ను నేను మరుగు చేసుకొని విలువైన మాటలు తండ్రి మీ పిల్లల హృదయాల్లోనికి తీసుకెళ్ళడానికి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను వాడుకుంటే, ఈ మాటల తర్వాత తండ్రి అనేకులు తండ్రి మీ సేవా భారాన్ని ఎత్తుకోవడానికి నిలబడతారని అర్థిస్తూ కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇక నాకు ఒక మాట ఇవ్వండి. నా తర్వాత ఇంకా ఏ స్పీకర్ లేరు కనుక టైం అంతా నాదే. మరొకటి ఏంటంటే, అలారం మోగిన అలారం వైపు మీరు చూడకండి, నా వైపే చూడండి. మరో ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, ఈరోజు సేవను గూర్చి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. వాక్యానికి నేర్చుకోవడానికి మనం వచ్చాం. నేర్చుకున్నది పుస్తకాలకి పరిమితం కాదు గనక అది పాటించడానికే అని మనం గుర్తెరిగి మనమందరం కూడా ఒకరోజు దేవునికి ఘనమైన పాత్రలుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం గనక అలాంటి బాధ్యతలోనికి మీరు అందరూ రావాలని ఈ ప్రకటనతో ఈ పాఠం స్టార్ట్ చేస్తున్నా. నేను చెప్పాలనుకుంటున్న ఈరోజు ఈ వర్తమానం శిష్యత్వం. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యుడు ఎట్లా ఉండాలి? సేవను గూర్చి కసిగా సేవ చేయాలంటే, విలువైన సేవను జరిగించిన ఒక ఎవాంజలిస్ట్ ఉన్నాడు, సీనియర్ ఎవాంజలిస్ట్ బైబిల్లో. ఆయన మినిస్ట్రీ కానీ, ఆయన సేవా విధానం కానీ తరతరాలు గతించుకుపోయిన నూతన సంఘాల పేరట అనేకమైన వచ్చిన మిషనరీ విధానానికి నేనే ప్రతీక అన్నట్టుగా ఆ మొదటి శతాబ్దంలో ఒక ఊపేసిన అపోస్తుడైన పౌలు. ఆయన గూర్చి ఎన్నిసార్లు ధ్యానించినా తక్కువే, ఆయన గూర్చి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే. ఆయన గూర్చి ఈ సౌండ్ పెట్టాను. రాబర్ట్సన్ అన్న ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే, పౌలు లేని నిజ క్రైస్తవ్యాన్ని ఊహించుకోలేం అంటాడు. ఆయన మాట్లాడుతూనే ఏమైనా మాట్లాడతాడు రాబర్ట్సన్ అంటే, ఇదిగో యేసుక్రీస్తు ఆత్మచేత నింపబడిన ఈ పౌలు అన్యజనులకు ఆత్మను పరిచయం చేశాడు అంట. ఆయన గురించి మాట్లాడడం మొదలు పెడితే ఒక వేదాంతి, ఒక తాత్వికవేత్త, బైబిల్ లేఖనాల్ని వ్యాఖ్యానించడంలో ఒక నెంబర్ 1 పర్సనాలిటీ అయింది. మరొకటి ఏంటో తెలుసా? ఆయన బోధన చేస్తే ఎవడైనా అరెస్ట్ అవ్వాల్సిందే. అంత గొప్ప బోధకుడు. మరొక మాటలో చెప్పాలి అంటే, క్రీస్తు జీవిత లక్షణాలను అణువణున అవపోసన బట్టిన వాడు పౌలు. ఎట్లా అంటే, బైబిల్ మీరు చదువుకుంటున్నప్పుడు ఒక పదం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు వస్త్రాలు తాకితే జనులు స్వస్థత పొందారట. మరలా యేసుక్రీస్తు వారి వస్త్రాలు తాకినట్లుగా మరలా ఎవరి వస్త్రాలైనా తాకితే స్వస్థత పొందారంటే ఎస్, ఒక ఆయన పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఆయన పేరే మీరు విన్నది, పెద్ద ఆయన పేరు పౌలు. దయచేసి చిన్న ప్రకటన ఇస్తున్నారు, చూడండి. దయచేసి గమనించండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. జేమ్స్ గారు,
గండ్రి నుంచి విచ్చేసిన దొరబాబు గారు పాప కనిపించట్లేదని వాళ్ళు కంగారు పడుతున్నారండి. పేరు సత్య. ఉన్నారా? ఓకే, ఉన్నారా? దొరికారా? ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. పిల్లలు జాగ్రత్త, ఈ ఏరియా మంచిది కాదు, జాగ్రత్త. ముందే చెప్తున్నా, ఇది కొంచెం క్రైమ్ జరిగే ఏరియా ఎక్కువ. ఇది జాగ్రత్త పిల్లల విషయంలో. పిల్లలకు వచ్చి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి పేరెంట్స్ అందరూ. ఒకరోజు ఒక పెద్ద ఆయన, పెళ్ళైన దంపతులకు పిల్లలు పుడితే ఆ పెద్ద ఆయన్ని ప్రార్థన చేయమన్నారు దంపతులు ఇద్దరు. ప్రార్థన చేసే ముందు పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. చాలా సీనియర్ ఎవాంజలిస్ట్ ఆయన. ఆయన ఏమంటాడంటే, దేవుడు మీ ఇరువురిని నమ్మి మీ చేతుల్లో ఆయన బహుమానాన్ని పెట్టాడు, జాగ్రత్త, ఇప్పుడు ప్రార్థన చేస్తా అన్నాడట. ఏమర్థమైంది ఆ మాటల్లో? దేవుడు మనల్ని నమ్మి బహుమానం పెట్టాడు కనుక నువ్వేం మర్చిపోయినా పర్లేదు, కానీ పిల్లలు మర్చిపోకండి, జర జాగ్రత్త. ఏరియా మంచిది కాదు, జాగ్రత్త. సరే, సువార్తను గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే, యేసుక్రీస్తు యొక్క లక్షణాలను మరలా చూపించిన వ్యక్తి, డౌట్ లేకుండా నన్ను చూసి బతికేయండి అని చెప్పిన వ్యక్తి పౌలు గారు. నిజంగా దమ్మున్న సాక్ష్యం చెప్పాలంటే ఎవడ వల్ల అవదేమో. ఏమని చెప్తున్నారంటే, నన్ను చూడకుండా మా ప్రసంగం చూడండి అని చెప్తున్నారు. సిగ్గులేదా మాట అనడానికి? చంద్రుడు ఎండిలేస్తున్నాడు, చంద్రుడి మీద ఉన్న మచ్చలు ఎందుకు చూస్తున్నా అన్నాడు ప్రబోధకులు. అంటే ఇండైరెక్ట్గా మాకు చెప్తున్నాను, అడిగి ఇప్పుడు ఉన్నాయి వెనకాలనేసి. జాగ్రత్త, ప్రసంగమే కాదు బోధిస్తున్న వాడిని కూడా చూడాలి. ప్రసంగం ఎంత వాగ్దాటితో ఉందో వాడి బ్రతుకు కూడా అంత ధీటైన సాక్ష్యంగా ఉండాలి. అలాంటి నెంబర్ 1 స్పీకర్ ఎవరయ్యా అంటే పౌలు గారు. ఆయన పత్రికలు చదువుతుంటే, ఆయన పత్రికల విధానం చదువుతుంటే ముఖాముఖిగా ఉండి మాట్లాడుతున్నట్టుంటుంది. ముఖాముఖిగా విస్తరించి మాట్లాడతాడు. ఒక వ్యక్తిని పక్కన పెట్టుకుని రాయనని చెబుతున్నా అంటాడు ఆయన. దాన్ని వక్త లేఖన విధానం అంటారు దాన్ని. అలాంటి విధానాన్ని అవలంబిస్తూ మహాసేవకుడు ఒకరోజు పత్రిక రాశాడు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక. అదే నేను చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు యేసునందలి జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము కలుగునుగాక. మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక చదువుతున్నప్పుడు మీరు మరవకూడని సంగతి ఏంటంటే, ఆయన జైల్లో ఉండి పత్రిక రాస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. సెంట్రల్ ఏసీలో కూర్చుని మాట్లాడలేదు ఆయన. ఈరోజు సేవ యొక్క అందం మారిపోయింది, సేవకుడి యొక్క డెఫినేషన్ మారిపోయింది, సేవ యొక్క కొలమానం మారిపోయింది, సంఘం యొక్క రూపు మారిపోయింది. ఈరోజు రాజకీయ పార్టీకి సంఘానికి తేడా లేకుండా పోయింది. ఆ రోజు తీవ్రత కలిగిన అపోస్తుడైన పౌలును చూడండి, చెరసాల్లో ఉండి పత్రిక రాస్తూ ఆయన ఆలోచిస్తున్నది ఏంటో తెలుసా? ఎప్పుడైనా మనం నేరోగా జనరల్గా మనం ఆలోచించేది ఏంటి? సహజంగా చదువుకున్నాను, చదువు అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం చేయాలని ఆలోచిస్తాం, నా మ్యారేజ్ ఎలా చేసుకోవాలని ఆలోచిస్తాను, ఆ తర్వాత పెళ్ళి అయితే నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తాను. కానీ ఈ తండ్రి చూడండి, సంఘాన్ని కుటుంబంగా నడిపిస్తున్న ఈ గొప్ప నాయకుని చూడండి, నేను వెళ్ళిపోతున్నానే, చెరసాల్లో ఉన్నానే, నా కొడుకు భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. ఆయన కొడుకు ఎవరు? తిమోతి. ఏ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు? బాగా కూడబెట్టాను రా, అడుగు కూడా బయటకు పెట్టకుండా జాగ్రత్తగా జడ్జిగా బతికేసే, నిష్టానుసారంగా జలసాగా బ్రతికే అని పర్సనల్ లెటర్ రా. ఇట్లా ఆయన ఏమని రాస్తున్నాడు ఈ ఉత్తరం చూడండి. ఏమని ఆలోచించుకుంటున్నాడు చెరసాల్లో ఉండి?
ఏమని ఆలోచిస్తున్నాడు? క్రీస్తుకు ఖైదీగా పట్టబడి ఏమని ఆలోచిస్తున్నాడు? చెరసాల్లో ఉండట్టే ఏమని ఆలోచించడం ఏంటి? ఆయన ఆలోచించేది ఏంటో తెలుసా? నేను వెళ్ళిపోతున్నా, నా సంఘమైన కుటుంబాన్ని వదిలి నేను వెళ్ళిపోయే రోజుల దగ్గర పడిపోయింది. వెళ్ళిపోతున్నా నేను, నా తర్వాత సంఘాన్ని నడిపించే సామర్థ్యం కలిగిన నాయకుడు ఎవడని ఎదుగుతున్నాడు. చూసారా? ఈరోజు ఎక్కడుందండి ఈ కొలమానం? ఎక్కడ దొరుకుతుందండి ఈ కొలమానం? సంఘం యొక్క అర్థం మారిపోయింది. రాజకీయ కొడుకులు మినిస్టర్లు అయినట్టు, రాజకీయ నాయకుడు కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు వీడు ముఖ్యమంత్రి అయినట్టు ఈరోజు సంఘం కూడా వంశపు పిచ్చితో చచ్చిపోతా లేదా చెప్పండి? అపోస్తుడైన పౌలు మనకి ఏమి నేర్పిస్తున్నాడు చూడండి. సేవ కొరకు రగిలిపోవాలనుకుంటా యువకులారా, నేరుగా ముఖాముఖిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వు దమ్మున్న సేవ చేయాలంటే, నువ్వు కట్టిన ఏదైతే ఉందో ఆ సేవ లేదా సంఘం ఉన్న నలుగురైన సజీవంగా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే, నీ తర్వాత నువ్వు నిలబెట్టాలనుకుంటున్నది తిమోతి లాంటి వారిని ఎత్తుక్కోవాలి. ఉన్నారా చెప్పండి? మర్రి చెట్టు కిందట ఏ చెట్టుని ఎదగనివ్వదట. తెలుసుగా సామెత? ఈరోజు ఏ ఇంటర్నేషనల్ సేవకుడి కింద అయినా కింద ఉన్నవాడు ఎవడన్నా పైకి రాణిస్తున్నారు చెప్పండి? మీ ప్రాపర్టీయా సంఘం? మీ నాన్నగారు జాగీరా సంఘం? సంఘం అంటే ఏంటి? రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నువ్వు నేను ఎవడ యజమాయిషి చేయడానికి. సంఘానికి మంచి భవిష్యత్తును మనం అందించాలి అనుకుంటే పౌలు కొలుస్తున్న కొలతను ఒక్కసారి చూడండి. జైల్లో ఉండి ఎలాంటి పదాలు ఆయన వాడాడు ఒకసారి చూడండి. అదే పత్రిక 2వ అధ్యాయం, అదే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. మై డియర్ సన్ తిమోతి, ఒక విషయం గుర్తుపెట్టుకో. క్రైసిస్ నాకు జరుగుతుందిగా, సఫరింగ్ నాకు జరుగుతుందిగా. నీకు విషయం చెప్తా. సువార్తను గూర్చి ప్రకటన చేస్తుంటే నేరస్తునిగా సంఖ్యలేసి బంధించేశారయ్యా. నాకు విషయం అర్థమైంది. ఆ విషయం ఏంటో చెప్పిన తిమోతి, నేను వెడలిపోయే కాలం దగ్గరలోనే ఉంది. ఏ రోజు వెళ్ళిపోతానో నాకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతున్నా, తర్వాత సంఘాన్ని లీడ్ చేయవలసింది నువ్వే తిమోతి. జాగ్రత్త, సంఘ విషయంలో జాగ్రత్త. నేను ఖైదీగా ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. నన్ను అరెస్ట్ చేశారు, రేపో మాపో నా శిరస్సు కూడా తొలగించేస్తారు. ఇది నా చివరి మజిలీ అన్న సంగతి నాకు అర్థమైపోయింది. నేను చంపేస్తారు తిమోతి. చనిపోయే ముందు నేను చెబుతున్నా, సంఖ్యలతో పట్టబడిన నేను చేసిన కారణం భవిష్యత్. ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను బంధించారు కానీ వాక్యాన్ని మాత్రం బంధించడానికి వీల్లేదు. నా తర్వాత నడిపించాల్సింది నువ్వే. నేను అంటాను, పౌలు గారికి బంధువులు ఎవరు లేరా? మేనల్లుడు ఉన్నాడుగా, అక్క ఉందగా, ఇప్పుడు చెల్లి ఉందగా, బంధువులు లేరా? ఉన్నారు. ఈయన ఎవరండి ఈ మధ్య స్టేజ్ మీద ఎక్కువ కనబడుతుంది? అయ్యగారు బామ్మర్ది గారట. ఈయనెవరండి అంటే ఆయనకు బీరకాయ పీసండి, అయ్యగారు తాలూకే. ఈయనెవరండి అంటే ఎవరు మీరు? ఎందుకు వస్తున్నారు సంఘంలోనికి? మీరు రావడానికి అర్హత ఏంటి? బైబిల్ తెలుసా? తెలీదు. శ్రమ ఉందా సువార్తలో? లేదు. మీరెవర్రా అని అడిగితే తాలూకా. సబవా ఇదే? కుదురుద్దా సంఘానికి? తిమోతిని చూడండి, తిమోతిని ఎలా ఎత్తుక్కుంటున్నాడు చూడండి. నా తర్వాత మరలా సంఘాన్ని లీడ్ చేసేవాడు సత్యమందు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి, ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఉండాలి, మంచి సాక్ష్యం ఎలుపట వారి చేత కూడా పొందిన వాడై ఉండాలి. దొంగల ముఠాలో ఎవడు రావడానికి వీల్లేదు. మోసేకి గుర్తుపెట్టుకొని బాబాయ్ గారు అబ్బాయి కూడా ఉన్నాడు. ఎవరు? కోరాహు. వచ్చాడా? రానిచ్చాడా? రావడానికి వీల్లేదు. అహరోను కొడుకులు ఉన్నారు, వచ్చారా? రాలేదు, రావడానికి వీల్లేదు. నెక్స్ట్ ఎవరయ్యా అంటే, పైన కొండ మీద 40 రాత్రులు పగళ్ళు ఉపవాసంతో ఉండి దేవునితో మాట్లాడుతున్న మోసే పైన రగిలిపోతుంటే కొండ శివరను కూర్చుని ఒకడు రగిలిపోతున్నాడు. ఎవరు?
యెహోషువ వాడు కావాలి సేవకి. వీడెవడు సుఖంలో తిరిగేవాడు, అంతఃపురంలో ఉన్నవాడు కావాలా? మోసేకి కొలీగ్స్ లేరనుకుంటారా? ఆయన ఈజిప్ట్ స్నేహితులు లేరనుకుంటున్నారా? ఆయనతో పాటు ఎడ్యుకేషన్లో ఫ్రెండ్స్ లేరనుకుంటున్నారా? ఉన్నారు. ఎవ్వరు ఉండడానికి వీలేదు. మోసే తర్వాత ఆ తీవ్రత కలిగినవాడు అహరోను కొడుకులు కూడా కాదు, అహరోను కూడా కాదు. మరెవరయ్యా వాగ్దాన దేశానికి తీసుకుపోయేదంటే యెహోషువ. నెక్స్ట్ చూడండి, తిరిగేయండి చరిత్ర పుటల్ని, తిరిగేస్తే నెక్స్ట్ కనిపించేది ఎవరయ్యా అంటే ఏలీ. ఏలీ కొడుకులు సేవను అడ్డు పెట్టుకుని జలసాగా అలవాటు పడిపోయారట. దేవునికి బలులు ఇస్తుంటే ఆ బలి నైవేద్యాలు తీసుకుని మందులోకి స్టప్పకు తీయండి తొళ్ళని అన్నారట. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈ గాడిదల్ని ఏం చేయాలి చెప్పండి? నరికేయాలి దేవుడు. నరక్కండి. ఎందుకు అక్కడ చెప్పనా? ఏ సంబంధం లేని ఒకడు రాబోతున్నాడు, వాడే సమూయేలు. వాడు వచ్చేంత వరకు వీళ్ళు సీన్లో బతుకుంటారు. వాడు రావడం, వీళ్ళ పోస్టింగ్ ఊడిపోవడం. గుర్తుపెట్టుకోండి, సేవను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా మీ స్థానిక సంఘాల్లో ఎలగబెట్టారో నీ కింద నుంచి ఎవడొకరు లేపుతాడు. నిన్నెక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తాడు. అయిపోలా మన ముందున్న తరాలు ఎన్ని కలిసిపోలా. ఒకరోజు వాళ్ళ సభలు పెడితే లక్షల మంది వచ్చేవారు. ఈరోజు కామెడీ యాక్టర్లు అయిపోయారు సోషల్ మీడియాలో. ఎందుకు? ఏలీ చేసిన తప్పు వాళ్ళు కూడా చేశారు కనుక. మరలా చెప్తున్నాను, ప్రియ సహోదరులారా, ప్రియ సంగమా, నా మనసులో ఎవరు లేరు. నా తీవ్రత ఉన్నది ఒకే ఒక్కటే. మనిషి అన్నవాడు కనబడడానికి వీల్లేదు, బంధుత్వం అనేది కనబడడానికి వీల్లేదు, వంశం అనేది కనబడడానికి వీల్లేదు. ఆత్మతో నడిపింపబడుతున్నవాడు ఎవడైతే వాడే సంఘంలో కనబడితే వాడి సెగ సంఘానికి తగలాలి, వాడి ఆత్మ తీవ్రత సంఘానికి తగలాలి. అట్టివారు లేకపోతే సంఘానికి భవిష్యత్తు ఉండదు. మనం ఏమైపోయినా పర్వాలేదు, మనల్ని ఏం చేసేసినా పర్లేదు, మనం బ్యాడ్ చేసేసినా పర్వాలేదు, మన మీద గుసగుసలు ఎన్ని కుట్రలు పడినా పర్లేదు, చెప్పాల్సింది చెప్పాలంతే. మన సేవకులం, దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను మనం మాట్లాడుతున్నాం. ఎవ్వరికి రాజీ పడవలసిన అవసరం లేదు. రాజకీయ రంగు కూడా సంఘంలోకి రావడానికి వీల్లేదు. ఆ తర్వాత చూడండి, ఏలీ కొడుకులు వస్తున్నారట. ఏం చేశారు వాళ్ళు? దేవుడు ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగించాడు ఒకసారి చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథం చూద్దాం. సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నియమించిన నైవేద్యములను మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై. వాడికి బస్సులో చెప్పినా అదిరిపోద్ది. హలో మిస్టర్ ఏలియా, నువ్వు నీ పిల్లలు బాగా కొవ్వెట్టు కొట్టుకుంటున్నారా అన్న. కొవ్వు బాగా పట్టింది కదూ, నా బలి నైవేద్యాలను తినేసి కొవ్వు బాగా పట్టింది కదూ. గుర్తుపెట్టుకో, చెబుతున్నాడు కిందకి. నా జనులకు ఇశ్రాయేలీలను చెయ్యి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు, ఇది నాకు నచ్చదు అన్నాడు. అంతే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరండి ఇతగాడు అని అడిగితే వాళ్ళ ఆవిడ గారు తాలికి బీరకాయ పీసు అదే వంకాయ పీసు, ఆ వంకాయ పీసు నుంచి ఇతగాడు వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు? ఏమీ లేదు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? కుటుంబీకులు రావడం తప్పని అంట్లా, ఆత్మ తీవ్రత లేని వారు రావడం తప్పని నేను అంటున్నా. నా ఇంటి వారు యెహోవా ఎదుట సాక్షార్థంగా ఉండొద్దని నేను చెప్పట్లా, నా ఇంటి వారే ఉండాలనుకోవడం తప్పు. అది ఎట్లా ఉంటుంది చెప్పనా? బాగా ఎవడైనా పాస్ అయ్యాడు అనుకోండి, 10th క్లాస్, వెరీ గుడ్ రా, పాస్ అయ్యావు అంటే బాగుంటుంది. నువ్వు కాబట్టి పాస్ అయ్యావు కానీ అంటే నిన్నేమనాలి? అసలు దాన్ని పొగడుతుండ్రు. దాన్ని ఏమంటారు చెప్పండి? పొగరు. నువ్వు కాబట్టి కాదు, పాస్ అయ్యే వెరీ గుడ్ అంతే. నువ్వు కాబట్టి పాస్ అయ్యి ఎవడో పాస్ అవ్వలేడు అనకూడదు. ఎంత వాస్తవమో. ఏలీ చేసిన తప్పు ఏంటయ్యా అంటే, ఏలీ చేసిన తప్పులు చూడండి, కొడుకులను గొప్ప చేస్తున్నాడట.
కొడుకులను గొప్ప చేయడం, మనవళ్ళని గొప్ప చేయడం, బామ్మర్దులను గొప్ప చేయడం, బావలను గొప్ప చేయడం, తమ్ముళ్ళను గొప్ప చేయడం, తమ్ముడు కొడుకులను గొప్ప చేయడం తప్పని అంట్లా. కానీ బైబిల్ తీవ్రత లేని వారిని పరిచయం చేయడం తప్పని నేను అంటున్నా. ఇది అందరికీ వర్తిస్తుంది, నీకు నాకు మనందరికీ. సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది, ఏలియాకి అసలు సంబంధమే లేదండి. ఎలీసా ఎవరో కూడా తెలియదు. కానీ నెక్స్ట్ వచ్చింది ఎవరు తెలిసిన? ఏలియా తర్వాత ఎలీసా. ఆ రోజు దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారే దయ్యపు కుమారులుగా మారిపోయి సంఘాన్ని అడ్డు పెట్టుకుని అతలాకుతలంగా వాడేసుకుంటుంటే ఆ బడుద్దాయిలకు అర్థం లేదు, కానీ పురుషులకి స్త్రీలకు మాత్రం బాగా అర్థమైందండి. ఫినిహాస్ భార్య గర్భవతట. మామగారు ఎల్లకిలా పడిపోయి చనిపోయారండి అని వార్త చెప్పారట. మీ ఆయన గారిని కూడా చంపేశారు యుద్ధంలో. ఆ వార్త కూడా విందట. నిండు గర్భిణి పిల్లగాడిని కంటూ ఉన్నప్పుడు మరొక వార్త చెవులు పడిందట. అమ్మా, యెహోవా మందసం కూడా శత్రువులు తీసుకెళ్ళిపోయారమ్మా. ఆ మాట వినగానే వెంటనే ఒక మాటను చచ్చిపోయింది. మామ చచ్చిపోయాడన్న బాధ కన్నా, భర్త చనిపోయాడన్న బాధ కన్నా, బంధువులు దూరం అయిపోయారు బాధ కన్నా, తను తినేసింది, తను చంపేసిన వార్త అండి చెప్పనా. ఇకా బోధ సంభవించింది. అంటే ప్రభావం వెళ్ళిపోయిను. దేవుని మందసం వెళ్ళిపోయిందంటే, దేవుడు మనల్ని వదిలేశాడంటే ఇక బతుకున్న ఒకటే, చచ్చినా ఒకటని కొడుకుని కానీ చనిపోయి కొడుకు పేరెట్టింది ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయెను. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం దేవుని పాత్రలుగా మనం నిలబడ్డామంటే పరిధిని దాటి మన సొంత ఆలోచనల సంఘంలోనికి కనిపెట్టామో గుర్తుపెట్టుకోండి, పెట్టిన మన కుటుంబం నాశనం అయిపోతుంది, సంఘం కూడా నాశనం అయిపోతుంది. రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయండి? ఎలా తయారయ్యేటి? ముఖ్యమంత్రి గారు అబ్బాయికి ఏమీ రాదట, కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలట. ఇంత గొర్రెలుగా అంటున్నాం మేము, ఇంత దారుణమా? వింటున్నాం కాదని మరి పూలే కాకుండా ఏం పెట్టేస్తున్నారు చెవిలో? ఇటు చెట్లు కొమ్మలు ఇంకా రోడ్లు ఏ కనబడతాయి పెట్టి. ఇంత దారుణమా చెప్పండి. ఆయనకి ఏమీ రాదట, ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలట. ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అర్థమైంది, మీ వాడు ముఖ్యమంత్రి అయితే పార్టీ దివాలా ఎత్తేసుకోవడం. వాళ్ళకి అర్థమైన సెన్సు మనకెందుకు అర్థం అవ్వట్లేదు చెప్పండి. రాజకీయ పార్టీని లీడ్ చేసేవాడే దమ్మున్నవాడు కావాలనుకుంటే, సంఘాన్ని లీడ్ చేసేవాడు ఎట్టివాడు కావాలో ఆలోచించండి. కాదా చెప్పండి? పేతురు గారు కొడుకు వచ్చాడా? పేతురు గారి బామ్మర్ది వచ్చాడా? పేతురు గారు అత్తగారి తాలికి వచ్చారా? ఎవరు వచ్చారు? 12 మంది వన్ మ్యాన్ షో లేకుండా సేవ చేశారు. ఒక విషయం మర్చిపోకుండా, అపోస్తుల్లో చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యే బంధువర్గం ఎక్కడ కనపడదు. పౌలు తర్వాత మీకు లిస్టులో కనబడతాడో, పౌలు తాలిక ఎవరు కనబడరు. కనబడరంటే కనబడటం తప్పండి అంట్లా, ఆ నడిపింపు లేనివాడు కనబడడం తప్పండి అంటున్నా. ఆ తర్వాత పౌలు కనబడతాడు, ఆ తర్వాత సంఘం. అది కదా సంఘం అంటే. ఇప్పుడు నేను అంటున్నాను, మీ సంఘమైన, నా సంఘమైన, ఈ మినిస్ట్రీ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, మన మినిస్ట్రీ అయినా, ఏదైనా, ఎక్కడైనా, ఏ సహవాసమైనా, ఏ సంస్థ అని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతారా? రే, ఈడు దేవుని చేత బాగా రగిలిపోతున్నారా, ఈడు దేవుని చేత నడిపింపబడుతున్నవాడని మీరు గుర్తిస్తే వెంటనే వాడికి ఎన్ని తట్టి నిలబెట్టండి. నేను పోతే నా తర్వాత ఎవరయ్యా అంటే నా మనవడు ఉన్నాడని చెప్పకూడదు. నేను పోతే ఎవరయ్యా అంటే నిజమైన సేవకుడు, వాగ్దాటి కలిగిన సేవకులైనా, వాక్యం లేని సేవకులైనా, వరాలున్న సేవకులుగా చెప్పుకుంటున్న వారైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మతో నింపబడిన వాడు నా తర్వాత ఉన్నాడు నా సంఘంలో ధైర్యంతో చచ్చిపోయే సేవ చేసి చచ్చిపోవాలి. నిజముగా మీరు గమనించండి, మిరాకిల్స్ చేసేవారి గొప్ప సేవ అనుకుంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక్క మిరాకిల్ జీవించండి, ఒక్క మిరాకిల్ చేశాడు ఆయన? చేయలా. దమ్మున్న సేవ చేసి చచ్చిపోయాడు. ఆయన సేవ ఏంటో చెప్పనా? ఆయన త్రోవను సరళం చేయడమే కాదు, ఆయన కూడా పక్కకు పోయి ఆ యేసుక్రీస్తుని చూడండి అన్నాడు. మనం ఈరోజు క్రీస్తుని కనబండిస్తున్నాం. ఆ రోజట కుష్ఠరోగులు వచ్చారంటండి యేసుక్రీస్తుని మీట్ అవ్వడానికి. కుష్ఠరోగులకు పర్మిషన్ దొరికిందట. కుష్ఠరోగులకి, దారంటి పోతున్న సామాన్యులకి పర్మిషన్ దొరికిందట. ఈరోజు బౌన్సర్లు అడ్డొచ్చేస్తున్నారుగా, రాణిస్తున్నారా? రాజకీయ నాయకుడి కన్నా బిల్డప్ ఎక్కువైపోయింది,
సేవకుడు అన్న పదం పోయి సెలబ్రిటీ అన్న పదం వచ్చేసింది. సేవ యొక్క తత్వం మారిపోయింది. సేవకుడు ఎవరికీ సేవ చేయడు, కానీ సేవకుడు అనగా ఈరోజు బాస్ కాదు. చెప్పండి, నో, ఇలాంటిది జరగడానికి వీల్లేదు. ఇలాంటిది జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ స్థానిక సంఘాల్లో మీరు ఎత్తుకోవలసిన వారే, మాట్లాడవలసిన వారే. మనం ఉన్నంతకాలం మనం నచ్చకపోవచ్చు, మనం మాట్లాడినంతకాలం మన విషయాలు నచ్చకపోవచ్చు, కానీ బైబిల్ మనం వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదోలా అవమానించవచ్చు. పట్టించుకోకండి. మనం పోయిన తర్వాత నా సంఘానికి మంచి భవిష్యత్తు వస్తుంది. లోదరన్ ఉన్నంతకాలం లోదరన్ దుమ్మెత్తిపోసి పిచ్చోడని అన్నారండి. లోదరన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఎలా కూర్చున్నాం. లోదరన్ బతుకున్నప్పుడు ఎవరికి అర్థం లేదు. లోదరన్ పోయిన దగ్గర ప్రొసెస్టెంట్ విధానం వచ్చింది, బైబిల్ చేతుల్లోకి వచ్చింది, స్వచ్ఛమైన వాక్యం చేతుల్లోకి వచ్చింది. లేదంటే ఆ పెద్దల చేతుల్లో ఉండే వాడు ఏది వాగితే అదే నిజమైపోయింది. సోది చెప్పుకుంటూ బతికేసాడు. సోది ఒళ్ళు మండిపోయే మాట ఏంటి చెప్పనా? నేను చెప్తే ఏం బాగుంటుందండి, పెద్ద అయితే చెప్పేద్దాం. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరలా ఒకసారి ఆ మాట చదవండి. నేను నేరస్తున్నై ఉన్నట్టు సంఖ్యలతో బంధింపబడి శ్రమ పొందుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత వేర్పరచబడిన వారు క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని సమస్తము ఓర్చుకొనుచున్నాను. నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా? ఇదిగో సంఘానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. ఈరోజు సేవకుడు అంటే ఎలా ఉందో చెప్పనా? సేవకుడు అంటే అనేక మంది చేత సేవ చేయించుకుంటారు, అంతే. సేవకుడు అంటే సేవ చేసే సేవకుడిని ఎక్కడైనా చూసామండి? పుస్తకాల్లో చదువుకుంటున్నామండి. సేవకుడు అనగానే ఈరోజు బాసులా అయిపోలేదు. చెప్పండి, నేను చెప్తున్నాను, మనలో ఎవరు అలా అవ్వడానికి వీల్లేదు. అవ్వద్దు దయచేసి. సేవకుడు అంటే సేవకుడే, దాసుడు అంటే దాసుడే, మనం ప్రభువులం కాదు. ఆయన ఏమన్నారు చూడండి, నేను ఎందుకు శ్రమ పడుతున్నాను చెప్పనా? మీకోసమే శ్రమ పడుతున్నా. నా శ్రమలో మీకు ధైర్యాన్ని ఇవ్వాలి, నా పరిచర్య మీకు మరొక భవిష్యత్తును చూపించాలి. నేను ఏ డాక్టర్స్ అయితే మాట్లాడానో ఆ సిద్ధాంతం అంతా క్రీస్తుని అందరి ప్రేమతో మీరు స్వీకరించాలి. తిమోతి, నేను వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అని చెబితే ఇంకేం చెప్తున్నాడు చూడండి. 13 మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావనకు విరుద్ధముగా ఏది చేయలేడు. విని వారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికి రాని మాటలను గుచ్చి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము. చూసారా ఎలా ల్యాండింగ్ ఇస్తున్నాడు చూడండి. వెళ్ళిపోయే రోజులు ఆయనకి దగ్గర పడిపోతున్నప్పుడు, కుటుంబం, సంఘం అనే కుటుంబాన్ని విడిచి ఆయన దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇదిగో సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి. ఈరోజు సత్యవాక్యం లేదు కానీ సోది ఎక్కువైపోయిందండి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకెందుకు చెప్పండి? అవసరమా? వాళ్ళ పిల్లి కూడా మనకెందుకు, వాళ్ళ కుక్క కూడా మనకెందుకు, వాళ్ళ విషయాలన్నీ మనకెందుకు? మీ మామ మీ మీద కోపం వేస్తే మాకు దేనికి ఇవన్నీ? సత్యవాక్యమును మాట్లాడకుండా ఏ చెత్త మాట్లాడినా నేను చెబుతున్నాను అది సోది. మిమ్మల్ని వాక్యం ఇన్స్పిరేషన్ చేయాలి తప్ప ఇది ఏదైనా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుందో ఇది గడ్డి పరిచర్య అన్న సంగతి మర్చిపోకండి. ఏం జరుగుతుంది చెప్పండి. ఈరోజు స్థానిక సంఘాల్లో జరిగిపోతున్నది ఏంటి చెప్పండి? ఏమి ఇన్స్పైర్ చేస్తున్నాయి? ఈ సంఘానికి ఎందుకు వస్తున్నారంటే సెంట్రల్ ఏసీ బాగుంటుందండి. అందుకు వస్తున్నావా? ఈ సంఘానికి దేనికండి? ఇందులో ఆర్కెస్ట్రా బాగుంటుందండి. దీనికి దేనికండి? ఆయన కామెడీ బాగా చేస్తాడండి. దేనికండి అంటే రకరకాల సోది డెఫినేషన్ చెప్పడమే తప్ప ఇక్కడ వాక్యం గుండెల్లో పొడుచుకున్నట్టు చెప్తారండి అని ఒక్క సాక్షి రోజు వినపడుతుందా? లేదు. అందుకేగా అరవాలి, అందుకేగా మాట్లాడాలి, అందుకేగా రంకి వేయాలి, అందుకేగా నీలాంటి నాలాంటి వాడు నోరి మాట్లాడాలి. మనం ఎవరికి పేటెంట్ హక్కులు లేవుగా, మరి ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదుగా.
మనం మాట్లాడుతున్న దేవుని ఎదుటను, క్రీస్తుని ఎదుటను. వాళ్ళ ముందు మనం మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మాటను ఆచితూసి ఇది చెప్పడం వలన సంఘం ఎటువంటి మెసేజ్ తీసుకుంటాదో అన్న భయభక్తులు కలిగి మాట్లాడాలి. తిమోతి జాగ్రత్త, నేను పోతున్నాను కదా, సంఘం నీ చేతుల్లోకి వస్తుందని ఇష్టానుసారంగా ప్రవర్తించుకో. సత్యవాక్యమును సరిగ్గా విభజించిన దాన్ని బోధించు. నీ ఇష్టం వచ్చినవి కలిపేసి మాట్లాడడానికి వీళ్ళే తిమోతి అన్నాడు. మరొక మంచి మాట అంటాడు చూడండి. అదే పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. అదే పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలు వాడయుండుము. ఎంత బాగుందో చూడండి, ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు చూడండి. అన్నమాట ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నా కుమారుడా తిమోతి అంటున్నాడు ఆయన, మన ప్రభు అయిన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను. ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పడంలో జాగ్రత్త అన్నాడు. నేను ఖైదీని అయిపోయాను కదా, నన్ను గూర్చి కూడా నువ్వు సిగ్గుపడకన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పిన? ఈరోజు నేను చెరసాల్లో ఉన్నాను, రేపు నువ్వు చెరసాల్లో ఉండవచ్చు. ఈరోజు నన్ను చంపేయడానికి రెడీ అయ్యారు, రేపు నిన్ను చంపేయవచ్చు. ఏదైనా జరిగిపోవచ్చు. తిమోతి, ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పడంలో జాగ్రత్త. ఆ సాక్ష్యం గల్లంత అవడానికి వీళ్ళు. ఆయన అంటూ ఏమంటున్నాడు చూడండి, ల్యాండింగు. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడై ఉండుము. ఏమర్థమైంది ఆ మాటలో? ఏమర్థమవుతుంది ఆ మాటలో? సువార్తలో పాలువాడై ఉండంట్లా. సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడయుండు. ఈరోజు ఎవడైనా సేవకుడు అవ్వాలంటే ఏ అనుభవం ఉండాలని వెళ్ళిపోతున్నాయని చెబుతున్నాడు చెప్పండి? సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవం. ఈరోజు సువార్తలో పాలు పంపులు కాదు కావాల్సిందే, దానికన్నా తీవ్రమైనది మినిస్ట్రీలో కష్టపడే విధానం కావాలట. ఇంగ్లీష్లో కొటేషన్ ఇచ్చారని భలే ఉంటుంది. జాయిన్ విత్ మీ సఫరింగ్ ఫర్ ది గాస్పల్ మై డియర్ సన్ తిమోతి, రా అని పిలుస్తాడు. శ్రమ పొందడానికి రా. ఏ కొడుకును కూర్చైనా ఏమని మాట్లాడతాడు? ఏ తండ్రి అయినా ఏమని మాట్లాడతాడు చెప్పండి? రే, ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను రా, ఈసారి మీరు కష్టపడడానికి వీల్లేదు. ఇన్ని రోజులు నేను శ్రమ పడ్డాను రా, మీరు శ్రమ పడ్డానికి వీల్లేదు. ఏ తండ్రి ఆరిన నేల మీద వాడనే మాట ఈ ఆత్మీయ తండ్రి వాడుతున్నాడు. ఏమని చెప్పనా? నేను కష్టపడ్డా, నువ్వు కూడా కష్టపడ్డు. నేను శ్రమపడ్డా, నువ్వు కూడా శ్రమపడ్డు. నేను కష్టపడ్డాను, మీరు సుఖపడ్డానని చెప్పట్లా. నా కొడుక తిమోతి, సంఘం విషయంలో కష్టపడు, దివారాత్రులు కష్టపడు. నీ బోధ వింటున్న వారికి ఇదే చెప్పు, నీ తర్వాత నిలబడుతున్న వారికి ఇదే చెప్పు. ఎవడైతే నమ్మకమైన వాడు, ఎవడైతే శ్రమ పొందిన వాడు, ఎవడైతే సద్భక్తి కలిగిన వాడు, ఎవడైతే ఇట్టు అనుభవం ఉన్నవాడో ఆ నమ్మకమైన వారిని పెద్దలుగా నియమించు. ఇది కదా ఉండాల్సిన డాక్ట్రిన్స్, ఇవి కదా ఉండాల్సిన సిద్ధాంతాలు, ఇవి కదా ఉండాల్సిన క్రీస్తుని గూర్చిన తీవ్రత. ఈరోజు ఉందో చెప్పండి? అవసరం లేని విషయాలు మాట్లాడుకుంటూ సోది చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. సోది. నేను చెప్తున్నాను, మీ అరగంట నేను తినేసానంటే గుర్తుపెట్టుకోండి, నా ఒక్క అరగంట కాదు, మీ ఎంతమంది సుమారు 2500 మంది ఉన్నారట, ఇన్ని అరగంటలు తినేస్తున్నాను సంగతి నేను మర్చిపోకూడదు. దేవుడు అడుగుతాడు నన్ను, దేవుడు నిలదీస్తాడు నన్ను. ఆయన మాట్లాడుతూ ఇంకా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. జాగ్రత్త తిమోతి, జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఉన్నావన్న సంగతి మర్చిపోకు. ఎందుకు ఆ మాట పదే పత్రికల్లో పౌలు గారు అంటారు చెప్పనా? నా మాట నీకు లెక్కలేకపోవచ్చు, నా మాట నువ్వు పట్టించుకోపోవచ్చు, కానీ నేను ఎవరో పక్షాన సాక్షులుగా ఉండి చెప్తున్నాను చెప్పనా? ఆ దేవుడు క్రీస్తు. వాళ్ళిద్దరు ఒకరోజు నిన్ను అడుగుతారు, జాగ్రత్త. వాళ్ళిద్దరు ఒకరోజు నిన్ను కడిగేస్తారు, జాగ్రత్త. వాళ్ళిద్దరు ఒకరోజు నిన్ను నిలదీసి అడుగుతారు, జాగ్రత్త. సరి అయిన లెక్క అప్పగించవలసిన సేవను చేతిమోతి. జాగ్రత్త సహోదరులారా. మరొక మంచి మాట అన్నాడు చూడండి, 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికను ఉద్దేశించిన వారు హింస పొందుదురు. చూసారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో. నిజానికి వెళ్ళిపోతున్నప్పుడు చివరి మాటలు ఎలా రాయాలండి? ఎవరైనా ఎలా రాయాలి చెప్పండి? ఇది పర్సనల్ లెటర్, ఇది వాళ్ళిద్దరికీ సంబంధించిన పత్రిక. ఇది ఎలాంటి మాటలు రాయాలి? నాయన మరి సందాది జాగ్రత్తగా, మరి అన్నీ ఖర్చు పెట్టేసుకోవాలి, మరి 4 వెనక్కి మరీ సంఘాన్ని నమ్మేకు రోయ్ జాగ్రత్తగా. మరి నీ జాగ్రత్తలో కూడా మరి నువ్వు ఉండాలి. మరి పిల్ల జల్ల వాళ్ళ తల్లి మరి ఇవన్నీ ఉంటాయిగా. మరి జాగ్రత్తగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, మరి అక్కడక్కడ మరి కొంచెం లెక్కలు జాగ్రత్తగా అలా. మరేమన్నాడు ఆయన? వారిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మధ్యలో మనం సేవెట్టామనుకోండి, మన మీదకి ఆత్మ దిగిపోతుంది. అది ఆ బోధకులు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది దేని కొరకు? చావుని కళ్ళ ముందు పెట్టుకొని, రేపో మాపో నీరో చక్రవర్తి నరికేస్తున్న సమయాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? ఆయన గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే, ఇదిగో ముమ్మారు వాడ పగిలిపోయింది, సముద్రం మీద ఉండిపోయాను, యూదులు కొట్టేశారు, సొంత జనులు అన్యాయం చేసేశారు, ప్రతి ఒక్కరు నన్ను బాధ పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా బాధ మరీ నన్ను తినేస్తుంది. జైల్లో ఉన్న సంఘమును గూర్చిన చింత అన్నాడు. ఇవన్నీ ఒక స్కేల్లో పడేస్తే మరొక స్కేల్ ఏంటో చెప్పడానికి, సంఘాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. నాకు నిద్ర రావట్లేదు అంటున్నాడు ఆయన, నా మనసు బాగోట్లేదు అంటున్నాడు ఆయన. నిజముగా దేవుడు అర్థమైపోతుందని చెప్తున్నాను. కావలసిన కళ్ళ ముందు చచ్చిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ చూడండి. భార్య చనిపోయిందండి ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు. కళ్ళ ముందు అక్కడున్న వాతావరణం పరంగా భార్య చనిపోతే అక్కడే కప్పేడేసి అక్కడే మోకాలు లేసి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా? ప్రభువా, సమస్త మహిమ ఘనతకు పాత్రుడా, నీకే మహిమ కలగా. ఎక్కడ మోకాలు లేసి? భార్య సమాధి దగ్గర మోకాలు లేసి. మన కలకత్తాలో కోల్కత్తా లేటెస్ట్ నేమ్, అక్కడ చనిపోయిన విలియం కేరీ భార్యను చూడండి. అక్కడ కూడా ఆయన చేసింది సమాధి దగ్గర కాలు వేసి, భార్య సమాధి దగ్గర మోకాలు వేసి, దేవా ఈ పని ఇంకా ఎంత ఉందో అంత జరిగించుకున్నాను, వాడుకో, నీకు మహిమ కలుగును గాక. నిజముగా దేవుడు అర్థమైపోతే, నిజముగా క్రీస్తు మన పట్ల ఆయన తీవ్రత కలిగిన తీవ్రత మన గుండెల్లో ఉంటే, నేను చెప్తున్నాను, మన కళ్ళ ముందు చెప్పాడుగా ఫస్ట్ డే మెసేజ్లో, ఆ నెంబర్ 1 చనిపోయినా నాలో ఉన్నది క్రీస్తు కనుక. పౌలు అంటాడు, నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు తిమోతి, నేను సాక్ష్యం చెప్తుండ్రు, ఒక్కడు నా పక్షాన లేడు. కానీ తిమోతి గుర్తుపెట్టుకో, ఏ రోజు అయినా ఇలాంటి రోజు వస్తుంది, కానీ నా పక్షాన ఒక ఆయన నిలబడి ఉన్నాడు, ఆయనే నేను నమ్మిన నా ప్రభు అంటాడు ఆయన. ఏమర్థం అవుతుంది చెప్పండి? పోతారో, కౌగిట్లో ఉన్నది పోతుంది, కట్టుకున్నది పోతుంది, కానీ కుమారులు పోతారు, కుటుంబమే దూరం అయిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఎలా బతకగలిగాడు? వారిలో క్రీస్తు ఆత్మ ఉంది కనుక. డేవిడ్ లివింగ్స్టన్, విలియం కేరీ ఎలా బ్రతకగలిగారు? దేవుని ఆత్మ ఉంది కనుక. మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి? డైరెక్ట్ క్వశ్చన్. దేవుని ఆత్మ లేదు కనుక. ఏ ఆత్మ ఉందా అంటే ఇంకా మనుషాత్మే, ఇంకా అవే లోక సంబంధమైన ఆశలు, ఇంకా అదే, ఇంకా నా ఎంతకాలం, ఎన్ని సెమినార్లు జరగాలి, ఎంతకాలం జరిగిపోవాలి, ఎంతకాలం ముందుకెళ్ళిపోవాలి, ఎంతమంది ఏదికి మీద నిలబడి ఏడుస్తూ చెప్పాలి, ఎన్ని గుండెలు పగిలిపోయేలా మాట్లాడు, ఒక్కరికి కూడా పట్టదా? లేవాలి. ఈరోజు నేను పోవచ్చు, అన్న పోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఈ ఏదికి మీద ఉన్నవారు, మీ స్థానిక సంఘాలు ఉన్న సేవకులు ఎవరైనా పోవచ్చు. ఆయన పోతే నేను ఉన్నానన్న దమ్ము కూర్చున్న వారిలో మీలో ఉందా? ఉండాలిగా. అదేగా సంఘం అంటే, అదేగా సంఘానికి భవిష్యత్తు ఇవ్వడం అంటే. తిమోతికి ఎలాంటి మాటలు రాస్తూ ఆయన వాపోతున్నాడు చూడండి. వెళ్ళిపోతున్నాను తిమోతి, వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త. నేను వెళ్ళిపోతున్నప్పుడు నా బాధ అలా ఒకటే, సంఘాన్ని ఏం చేస్తారన్న బాధ. నాకు మంచి పోరాటం పోరాడేశాను, నా పరుగు కడముట్టించేశాను. విశ్వాసం కాపాడుకోవడం అంటే ఆయన కాపాడుకోవడం అని కాదు. విశ్వాసం కాపాడుకోవడం అంటే ఆ మొదట 14వ వచనంలో చెప్తాడు ఆయన. ఏమని తెలుసా? ఇదిగో మనలో ఉన్న మంచి పదార్థము మనం కాపాడుకోవాలి. ఆ మంచి పదార్థం ఏంటి తెలుసా? క్రీస్తుని గూర్చిన విశ్వాసం. మనం ఏదైతే బోధించామో, మనం ఏదైతే నిలబడ్డామో, ఏదైతే బ్రతికామో, ఏదైతే బోధించామో, దాన్ని, నా సంఘాన్ని, నన్ను నేను కాపాడుకున్నాను. నువ్వు కూడా అట్లా నుండి తిమోతి, సంఘం పట్ల జాగ్రత్త. ఏం చెబుతూ ఇంకొక మాట అంటాడు చూడండి, మరొక మాట అంటాడు. ఇదే 3వ అధ్యాయం 14వ వచనం. ఇదే 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను
బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మీ గుండెల్ని గుద్దేసి ఒక మాట చెప్పనా, సెమినార్కి వచ్చి నేర్చుకునే వాళ్ళు కదట ఆయనకు కావాల్సింది. నేర్చుకున్న దాని యందు నిలకడగా ఉండేవాళ్ళు కావాలట. తలెత్తకండి ఇలేకర్లా రాసేసేవాళ్ళు కదట ఆయనకు కావాల్సింది. ఓ ఇరగ రాసేస్తారు పేపర్లో, అంత అవసరం లేదు. నేను ఎగ్జామ్స్ రాసేవాడిని, బైబిల్ ఎగ్జామ్ నేను ఏ రోజు పాస్ అయ్యేవాడిని కదా, అదే విడ్డోరమో మరి. అన్ని బార్డర్లో కొట్టుకుపోయి నా ముందున్న టాప్ ర్యాంకర్లు అక్కడ కూడా వచ్చేసేవారు. ఎక్కడ అందులో ర్యాంక్ 1 ర్యాంక్ 2 నా పక్కన కూర్చున్న ఆయనే. నాకు అర్థమయ్యేది కదా, మనం ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నాం. అర్థం అవ్వాల్సింది ఏంటంటే నేర్చుకున్నది ఎప్పుడైతే నిలబడ్డామో అది కదా మార్కు కావాల్సింది. నేర్చుకున్న వారు ఎక్కడ ఉండాలి అంటే నిలబడేది, ఏది విన్నావో, ఏది నేర్చుకున్నావో, ఏదైతే రాసావో అది నీ బతుకులో ఉన్నప్పుడేగా. తిమోతిని ఏమని అడుగుతున్నాడు చూడు, ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, ఏమని మాట్లాడుతూ ఆయన వాపోతున్నాడో చూడండి. ఇదిగో ఆయన మాట్లాడుతూ, నువ్వు నేర్చుకున్నావు. ఎవరి వల్ల నేర్చుకున్నావు? మీ అవ్వ నేర్పించింది, నీ తల్లి నేర్పించింది, నేను నేర్పించాను. నేను నేర్పించినవి కదా, నన్ను చూసి కూడా నువ్వు సేవకు వచ్చావు. ఇవన్నీ నేర్చుకున్నావుగా, నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా ఉంచక దాని యందు నిలకడగా ఉండు. నేను చెబుతున్నాను, కేవలం వాక్యాన్ని నేర్చుకుంటే బయట ఉన్న గ్రంథానికి మనకి పెద్ద తేడా ఏమీ లేదండి. కేవలం మీరు వాక్యాలు నేర్చుకుంటే నిలకడ లేకపోతే నేను చెబుతున్నాను బయటి వారికి మనకి తేడా. బైబిల్లో లేని ఒక మాట చెప్పనా, క్రీస్తుని నమ్ముకునేవారు కదట ఆయనకు కావాల్సింది. బైబిల్ ఎక్కడ మీకు ఆ సూత్రం కనబడుతుంది? క్రీస్తుని నమ్ముకునేవారు కదా ఆయనకు కావాల్సింది. ఆయన అడుగు జాడల్లో ఆయన వెంబడించేవారు ఆయనకు కావాలి. ప్రతి దినము సిలువెత్తుకునేవారు కావాలి. ఈరోజు ఏమైపోయిందండి? ఏమైపోయింది? సేవ ఉందా చెప్పండి. ఏ దిక్కు మీద ఒక బతుకు, ఏ దిక్కు కింద ఒక బతుకు, తెర మీద ఒకటి, తెర వెనకాల ఒకటి. ఇవా ఎంత మోసమా, ఇంత దారుణమా? ఇది జరగడానికి వీల్లేదు. నేర్చుకో తిమోతి, నేర్చుకున్న దాని యందు నిలకడగా ఉండు. ఈరోజు ఒక మాట బాగా చెప్తున్నారు, ఏమని చెప్పనా, ఇది కొత్త పాయింట్ అండి. ఎందుకే మాకు పాయింట్, మేము జీకే ఎగ్జామ్ రాస్తున్నామా? కొత్త పాయింట్ అంటే ఇది. పాయింట్ దేనికి? ఆ భాష ఏంటి? దేనికి అది? పాయింట్లు దేనికి? ఇది కొత్త పాయింట్ అండి. ఇప్పటివరకు ఎవరో చెప్పరు. ఆల్రెడీ బైబిల్లో చెప్పారు, మళ్ళీ ఈ సోది మాకు అవసరమా? ఎవరో చెప్పందంటే ఇంక బైబిల్లో కూడా లేదని చెప్పు నువ్వు. ఈ కొత్త పాయింట్ అండి, ఇది పాయింట్లు దేనికి? మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఏమన్నా? ఇదిగో దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ మాట నీ కొరకనే చెప్పు. అందులో ఆత్మీయత ఉంది, అందులో తీవ్రత ఉంది. పాయింట్లు, ఎగ్జామ్స్ ఇవన్నీ కాదండి. ఈ సర్టిఫికెట్లు దేనికి పనికిరావు, గుర్తుపెట్టుకోండి. నేను చూసేది ఒకే ఒక్కరు, నీ పైన ఉన్న సేవకుడు కూడా కాదు నేను చూసేది, నీ పైన ఉన్న సర్వోన్నతుడు నేను చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకు. నిజముగా అపోస్తులు భోజనాలు పెడుతున్నప్పుడు గొడవ వచ్చేసిందంట. లాంగ్వేజ్ కోసం ప్రాంతీయతత్వం వచ్చేసిందంట గొడవ. ఇండియాలో మన స్వచ్ఛమైన తెలుగు, తెలంగాణ అన్నాడు గొడవ లేక. తెలుగులో యాసలు ఉంటాయిగా మరలా ఇలా మాట. ఇప్పుడు మన ఈస్ట్లోనే లేవా చెప్పండి? కోనసీమ స్లాంగ్ వేరు, మంద వేరు. అయ్యి బాబోహి అంటారు ఎవరు? కోనసీమ. మంద వేరు, అలాగండి అంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతీయ భాషలను బట్టి గొడవ వచ్చేసిందంట. గ్రీకులకి యూదులకి గొడవ, ఎదురు యూదులే. గొడవ వచ్చేసింది ఎక్కడయ్యా అంటే వాక్యం దగ్గర గొడవ రాదు. మీరు ఎలా చెప్తున్నారేంటండి, ఎలా చెప్తున్నారంటే అసలు ఇలా లేదుగా వాక్యం అని ఎవడు అడగలేదట. ఏంటి మాకు సాంబార్ మాత్రమే వేస్తున్నారేటని అడిగారట. ఎంత అన్యాయమో చూడండి. ఇంత దారుణం. భోజనం కోసమా గొడవ? భోజనాల కోసమా గొడవ? అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటో చూడండి. అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పనా? 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం, ఎందుకన్నా మంచిది. 3వ వచనం నుండి 6వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పడు. దేనికి? మొదటి వర్తమానం చెప్పడానికి కదట. దేనికి? బ్లెస్సింగ్ ఇవ్వడానికి కదట. దేనికి? బస స్థలాలు రెడీ చేయడానికి కదట. మరి దేనికి? భోజనాలు పెట్టడానికి. నేను అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్. భోజనాలు పెట్టే వారికి ఈ క్వాలిఫికేషన్స్ అవసరమైతే ఆత్మతోనూ
జ్ఞానముతోనూ నిండుకున్నవారు ఏటి గరిటెలు పెట్టుకుని వడ్డించడానికి ఈ క్వాలిఫికేషన్ అవసరమైతే మరి పాట పాడేవాడికి ఇంకెంత క్వాలిఫికేషన్ ఉండాలి, నిలబడ్డవాడికి ఇంకెంత క్వాలిఫికేషన్ ఉండాలి, ప్రసంగం చేస్తున్న వాడికి ఇంత సాక్ష్యం ఉండాలి. ఈరోజు కొలుస్తున్నారా చెప్పండి? ఏం సాంగ్ పాడతావు బ్రదర్ అంటే మెలోడీ బాగున్న సాంగ్ పాడతారట ఆయన. ఎవరి కోసం పాడతావు బ్రదర్ అంటే మరి అందరూ వస్తేనే కానుకల టైంలోనే పాడతారట ఆయన. ఎందుకో దేవుని కోసం కాదట, మరి భలే వాడే బ్రదర్ అనగా అమ్మాయి అనుకుంటాడు అనమాట మనసులో. అదేగా నీకు కావాల్సింది. పాట పాడడానికి ఇంకెంత ఉండాలి, దేవుని వాక్యం చెప్పడానికి ఇంకెంత సాక్షి ఉండాలి చెప్పండి. ఉందండి కొలత. కృప ఎంత ఎటకారం అయిపోయిందండి ఈరోజు, కృప ఎంత లోకమైపోయిందండి ఈరోజు. కృపతో సంఘాన్ని ఎంత దుర్భరంగా దున్నేస్తున్నామండి ఈరోజు. జాగ్రత్త. భోజనాలు వడ్డించే వారికి ఆత్మ తీవ్రత అయితే పౌలు అడుగుతున్నాడు, నాయన తిమోతి నీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మంచిగా సద్భక్తితో బ్రతికే వాడికి ఎవరికైనా వచ్చేది ఒకే ఒక్కటి శ్రమ. ఖచ్చితంగా వస్తుంది, నీకు వస్తుంది, నాకు వచ్చింది, రేపొద్దున్న నీ తర్వాత ఉన్న వారికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో, శ్రమ కలుగుతున్నప్పుడు సాక్ష్యాన్ని గల్లంత చేయకు. శ్రమ కలుగుతున్నప్పుడు ఖైదీనైపోతానేమో అని మాత్రం సిగ్గుపడకు. మనం అందుకే పుట్టాం, మన మినిస్ట్రీ కొరకే మనం పుట్టాం, మన సేవ కొరకే పుట్టాం. 60 ఏళ్ళు ఉండిపోయే మనం ఎవరి కొరకు చేయాలనైనా సేవ, ఎవరిని మెప్పించాలనైనా సేవలో ప్రభు ఎదుట సిగ్గుపడవక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వెప్పుడూ జాగ్రత్తగా చూసుకో. నేను అంటాను, ప్రజల్లో సిగ్గుపడినా పర్లేదు కానీ ప్రభు ఎదుట సిగ్గుపడకూడదండి. ప్రజలు మనల్ని అవమానించేసినా పర్వాలేదు కానీ ప్రభు ఎదుట మనం నువ్వెవరో నాకు తెలియదన్న మాట నా లైఫ్లో నేను వినకూడదన్న కంకణం కట్టుకోవాలి. ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పినా ముగించుకుందాం. ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పినా, నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ ఇది. బాగా పెళ్ళికూతురు రెడీ అయిపోయిందట, టిప్ టాప్గా పక్కింటి వడ్డానాలు అవి ఇవి తెచ్చేసి అద్దెకి రెంట్ కూడా కట్టదు తెచ్చేసి పెట్టేసుకుందట. అన్నీ పెట్టేసుకుని సోగ్గా రెడీ అయిపోయి పెళ్లి శారీ కట్టేసుకుని వరుడు వస్తుండు అన్నట్టు నిలబడ్డదట. ఆయన వచ్చిన వెంటనే ఎలా వచ్చి అలా పక్క వెళ్ళిపోయి పక్కన్న అమ్మాయికి తాళి కట్టేసి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఇవిడు ఏమనాలి? ఇప్పుడు ఏం పర్లేదండి, ఆ టెంట్లో భోజనం పెడతారంటే భోజనం చేసి వెళ్ళిపోదాం అంటుందా? సిగ్గుందా మాట అనడానికి? అసలు ఎవరైనా భోజనం చేస్తారా? నువ్వే పెళ్ళికూతురిగా ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంత అలంకరణ, ఇంత బిల్డప్ ఇచ్చి నువ్వు ఇంత ఫేమ్ సాధించుకుని ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత నిన్ను కాదని ఆ పక్కన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఇంకేమైపోవాలి? అక్కడే చచ్చిపోవాలి. సిగ్గుండాలి భోజనం చేయాలంటే అక్కడ. అవునా కదా? నేను చెప్పేది ఏంటి చెప్పనా? ఆ పెళ్లి కూతురు ఎవరో చెప్పనా? నువ్వు నేనే. సంగమా, మనమే పెళ్లి కూతురు. ఆ రోజు ఆయన ఎదుటి మనం నిలబడినప్పుడు ఎవరమ్మాయి నువ్వు అని అన్నాడు, చచ్చిపోలేం ఇంకా. ఆ రోజు ఆయన అడిగాడంటే గుర్తుపెట్టి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇంతలా మనం శ్రమ పడిపోయి ఇంతలా నలిగిపోయి ఆ రోజు నువ్వెవరో ఆయన అంటే ఎంత సిగ్గండి. ఆ సిగ్గు తెచ్చుకోవద్దు దయచేసి. నువ్వెవరో అని అడిగే మాట మనకొద్దు, నువ్వెవరో కూడా నాకు తెలియదన్న మాట మనకొద్దు. తిమోతికి అందుకు చెప్తున్నాడు, జాగ్రత్త నాయన జాగ్రత్త. ఇదిగో ఈ రోమ ప్రభుత్వం ఎవడైనా విజేతగా వస్తే, ఎవడైనా నిలబడితే కిరీటం పెడతారు. అది వాడబారిపోయే కిరీటం. వాళ్ళు ఎలాంటి కిరీటాలు పెట్టి వదిలించే చరిత్రలో ఆలివ్ ఆకులు ఉంటాయిగా, ఆకుల్ని అల్లి అవి కిరీటంగా పెట్టేవారు విజేతలకి. ఎవరైతే గ్లాడియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆ కిరీటాలు పెట్టేవారు ఈ ఆలివ్ ఆకులు చుట్టి. కానీ పౌలు అంటాడు, నాయన ఆకులు పెట్టుకుని ఆ కిరీటం కొరకే ఇంతగా కష్టపడుతున్నారే. నీతిగా మనం బ్రతికే మనకి ఇచ్చే కిరీటం ఏంటి చెప్పినా? నీతి కిరీటం. అది ఎప్పటికీ వాడబారదు, అది ఎప్పటికీ మాసిపోదు, అది ఎప్పటికీ సమసిపోదు. అలాంటి కిరీటం మనం తగ్గించుకోవాలంటే గుర్తుపెట్టుకో, రన్నింగ్ చేస్తున్న వాడే ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాడు. రన్నింగ్లో పాల్గొనేవాడు చాలా మానేసుకుంటున్నాడు. రన్నింగ్లో చేస్తున్నవాడు ఇన్ని మానేసుకుని పరిగెడితే నాయన అక్షయమైనది నిత్యం ఉండిపోయే ఆ కిరీటాన్ని మనం సాధించుకోవాలంటే ఎన్ని మానేసుకోవాలి తిమోతి అని చెప్తున్నాడు. మానుకుంటున్నామన్నా ఆ సూపులే మారం మనకి, ఆ మాటలే మారం మనకి, ఆ విధానమే మారదు మనకి. ఎక్కడో గుండెల్లో దోబూచాడుతున్న ఆ పాత రోత జీవితమే మారదు మనకి. ఎవరికయ్యా నీతి కిరీటం అంటే మరలా దమ్మున్న మాట మీరు నోట్ చేసుకోండి, నీతిగా బతికేవాడికే నీతి కిరీటం. ఎవడైతే నీతిని కోల్పోకుండా బ్రతుకుతాడో వాడికే నీతి కిరీటం అట. తిమోతి దగ్గర చివరిగా ఆయన మాట్లాడుతూ ఏమని అంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 16-17 వచనాలు.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆ మాట ఒకసారి మీరు తీక్షణంగా ఆలోచించండి. ఏమంటున్నాడు? దైవజనుడు సన్నద్ధుడై ఎప్పుడు రెడీగా ఉండాలంటే ఏం చెప్పడానికి? వాక్యం చెప్పడానికి. ఈరోజు అలా ఉన్నామండి. మనకు అన్ని సేఫ్ జోన్ ఉంటే వెళ్తాం సువార్త చెప్పడానికి. ఈ మధ్య ఒక ఆయన గృహకూడికి పిలిస్తేనట 25,000 ఇమ్మన్నట్టు. దేనికి? గృహకూడికి. ఈయన పొందుకున్న రక్షణకు రేటు కడుతున్నాడు చూడండి. జస్ట్ గృహకూడికి రమ్మంటే 25,000, బహిరంగ సభకు రమ్మంటే సుమారు లక్షల రూపాయల. ఎంత దారుణం! దైవజనుడు అంటే ఎవడయ్యా అంటే చెప్పడానికి చూసుకునేవాడే తప్ప చెక్కి మీద ఎంత రాస్తున్నాడు చూసుకునేవాడు దైవజనుడు కాదు. వాడు ఎవరు? వాడు దొంగ. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? బ్రదర్ ఈరోజు ఏంటి అలా నడుము వంగిపోయి నడుస్తున్నారు అని అడిగారు యోధా గారిని. ఒక వ్యాఖ్యానకర్త అడిగాడు, ఏంటి బ్రదర్ అంత నడుము వంగిపోయి నడుస్తున్నారు ఏంటంటే, ఏం చెప్పమంటారు బ్రదర్, 5,000 మందికి రొట్లు మాంసం పెట్టిన నడుము పడిపోయింది బ్రదర్ అన్నాడట. అంత గొప్ప మినిస్ట్రీ చేశారా? ఎస్, ప్రభు చెప్పాడు 5,000 మందికి పెట్టాం బ్రదరు. పచ్చిక బయలు మీద కూర్చోబెట్టాం. బఫే అన్న వద్దన్నాడు ఆయన. ఎవరు? ప్రభు. కూర్చోబెట్టి అందరికీ భోజనం పెట్టాం, నడుము పడిపోయింది బ్రదరు. ఈ మధ్య అసలు కళ్ళు అలా లోతుగా పోయి ఏంటి సంగతి అంటే, అసలు కనీసం భోజనం చేయడానికి కూడా టైం లేదు బ్రదర్. మినిస్ట్రీలో రెస్ట్ లేకుండా మినిస్ట్రీ చేసాం. బ్రదర్ మీరు నిజంగా చాలా లక్కీ బ్రదర్, ఇంత గొప్ప మినిస్ట్రీ మీరు చేశారంటే. వాడు విజన్ వేరట, వాడు ట్రెజరీ మెంబర్ అట. ఎవరు? ఇస్కరియోతు యూదా. 5,000 మందికి చేపలు వడ్డించిన నీవు మినిస్ట్రీ కొరకు కాదంటే కాదట. సంచి కనబెట్టాడట వెనకాల. ఇటు ఇంతమందికి నువ్వు నడుము పడిపోయేలా సేవ చేసావు దేనికయ్యా అంటే వాడికి లాభం వస్తుందట అందులో. చూసారా? ఇటు ఇంత రాత్రి పగలు నిద్ర లేకుండా అన్నం కూడా టైంకి తినకండి ఎంత కష్టపడ్డావు దేనికంటే వాడికి గిట్టుబాటు అవుతుందట. ఇటు మినిస్ట్రీని కూడా అడ్డు పెట్టుకుని బతికేసే వాళ్ళు ఉన్నారంటే ఎస్, ఈ రోజుకి ఉన్నారు. నేను అంటానంటే ఈ బైబిల్ అండి, ఈ బైబిల్ ఎంతమందిని పని పాట లేకుండా దీన్ని అడ్డెట్టుకుని బతికేస్తారు కేవలం దీన్ని పట్టుకుని, ఈ బైబిల్ పట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించేస్తారు. కోట్లు ఈ బైబిల్ని పట్టుకుని, మౌనంగా ఉన్న ఈ బైబిల్ని పట్టుకుని ఎంతమంది బతికేస్తున్నారండి. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ అక్కడ వరకు, ఎందుకంటే తెలుగు బైబిల్ మన చేతుల్లోకి రావడానికి, తెలుగు బైబిల్ ఒక అక్షరం కొరకు అన్ని మినిస్ట్రీలు ఏకమై అక్షరాన్ని మార్చడానికి చావును కూడా కళ్ళతో చూసే తెలుగు బైబిల్ తర్జుమాలో ఈ బైబిల్ని అడ్డెట్టుకుని సంపాదించుకుంటున్నాం కదండి. ఆ రోజు వాడు ఎలా అయితే సంపాదించుకున్నాడు, ఈరోజు అలాగే సంపాదిస్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు, నాయన లేఖనం ఉన్నది దేనికో తెలుసు నాయన, సంపాదించుకోవడానికి కాదురా. లేఖనం దేనికో తెలుసా? సంఘంలో తప్పు జరుగుతుందా ఖండించే దాంతో. లేఖనం దేనికో తెలుసా? సరిచేయడానికి, లేఖనం గద్దించడానికి. ఒక మాట మీరు మర్చిపోకండి, ఆ టెక్స్ట్లో లేఖనం అంటే దేనికి వర్తించే మాట చెప్పనా? పాత నిబంధన ఇంత దమ్మున్న లేఖనం అయితే క్రొత్త నిబంధన క్రైస్తవులం అండి మనం. ఈ లేఖనాలను ఇంకెంతగా మనం ఖండించి మాట్లాడాలి చెప్పండి. చాలామందికి తెలియని ఒక గంభీరమైన మాట చెప్పనా, పౌలు గారు వాడిని ఈ మాట తీసుకెళ్ళి సొసైటీలో వాడతారు వాళ్ళు. వాడిని ఇన్ని తిట్టేసి, మనం ముందున్నారుగా చాలా పెద్ద పెద్ద సేవకులు, వాడిని ఇన్ని తిట్టేసి నేను ఎందుకు తిడుతున్నానంటే మళ్ళీ రెఫరెన్స్ తోడు చేసుకోండి. నేను ఎందుకు తిడుతున్నా అంటే ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు, ఇంకా గద్దించమన్నాడు. ఎక్కడ ఖండించమన్నాడు, ఎక్కడ గద్దించమన్నాడు? తిమోతికి పౌలు చెప్తున్నాడు, సంఘాన్ని గద్దించు, సంఘాన్ని ఖండించు, సంఘాన్ని సరిచేయి, సంఘానికి బుద్ధి చెప్పు. ఇది అటుకెళ్ళి సొసైటీలో వల్ల వేస్తే ఎట్లా? మన ఆహాన్ని అడ్డు పెట్టుకోవడానికి టెక్స్ట్ కూడా మార్చేసి ఎంత దారుణం చూడండి. జాగ్రత్త, మన బాధ్యత, మన గురెప్పుడు ఉండవలసింది సంఘము. సొసైటీతో మాట్లాడే విధానం వేరు, సంఘంతో మాట్లాడే విధానం వేరు. ఈ కనీసపు ఈ అవగాహన కూడా లేకపోతే సేవకులుగా మనం అయిపోతే నేను చెప్తున్నాను నాశనం చేసేస్తామండి సంఘాన్ని. నాశనమే.
మన ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. లేఖనం ఉంటే ఖండిస్తుంది, లేఖనం ఉంటే నీతి నేర్పిస్తుంది. లేఖనం కాకుండా తెర మీదకి ఏదొచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి, అది సోది నేర్పిస్తుంది, సోది. మీకు లేఖనం కాకుండా ఏది చెప్పడానికి వీల్లేదు. మీకు లేఖనం కాకుండా ఏది మీరు వినడానికి వీల్లేదు. మీరు లేఖనం కాకుండా ఏది మీ గుండెల్లో పెట్టుకోవడానికి వీలు. లేఖనము మాత్రమే, వాక్యము మాత్రమే నన్ను రక్షించేది, నాకు రక్షణ అనుభవాన్ని నేర్పించేది. మరలా ఆయన మాట్లాడుతూ ఇంకేమని వాపోతున్నాడు చూడండి, 4వ అధ్యాయం చివరగా. ఆయన వీడుకోల అధ్యాయం ఇది, 4వ అధ్యాయం. దైవజనుడు 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా. ఏం చెప్తున్నాడు చూడండి. తిమోతి వెళ్ళిపోతున్నప్పుడు రాస్తున్న అధ్యాయం చివరి అధ్యాయం అండి. తిమోతి, నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట, సజీవుల ఎదుట, మృతుల ఎదుట, అందరి ఎదుట వీళ్ళందరినీ సాక్ష్యంగా పెట్టి చెప్తున్నా. నువ్వు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సమయాన్ని చూడొద్దు, అసమయం అని మాత్రం ఆగిపోవద్దు. 24 hours సేవకుడిగా నువ్వు చేయాల్సింది ప్రయాస. కష్టపడు, సేవలో సుఖపడు. నిజమైన సేవను మనం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీలో రెస్ట్ ఎదుక్కునేవాడు సేవకుడే కాదు, మినిస్ట్రీలో నలిగిపోయేవాడే సేవకుడు. ఆయన ఇంకా మాట్లాడుతూ వెళ్ళిపోయే ముందు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. పెద్ద ఆయన 5వ వచనం. అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. ఎంత బాగుందో చూడండి. అన్ని విషయాల్లో పనికి మాలిన వాదనల వైపు పోకు, పనికి రాని కాలయాపన చేయకు, సోది విషయాలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని ఆహానే పనికి మాలిన నవ్వుతూ కాలయాపన చేయకు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? వాడు అలాగంట, వాడు ఎలాగంట, ఈ పనికి మాలిన సోది విషయాలు చెప్పుకుని టైం వేస్ట్ చేయకు. నువ్వు సంఘ నాయకుడివి, జాగ్రత్త. ఆ సంఘ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమయమందు అసమయమందు నువ్వు మేల్కున్నా నిద్రపోయినా సంఘమును కూర్చిన తృష్ణని తినేయాలి తిమోతి. అలా తినేస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, సువార్తికుని పని చేయి. మంచి జాబ్ ఏంటట? సువార్త అండి, సువార్తికుడు. ఒక మాట చెప్పనా, కలెక్టర్ ఫామ్లో ఉన్నంత వరకు గౌరవిస్తారు. రాజకీయ నాయకుడు, మినిస్ట్రీ ఎవరైనా ఫామ్లో పదవులు ఉన్నంత వరకు గౌరవిస్తారు. సేవకుని సొంత కొడుకులా చూసుకునేది ఒకే ఒక్కటి క్రిస్టియానిటీ. దాన్ని అడ్డు పెట్టుకుని మాత్రం వాళ్ళని మనం వాడుకోవాలనుకున్నామో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎలా వాడాలో ఆయనకు కూడా బాగా తెలుసు, మనల్ని కూడా ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. సేవకుని పని చేయి, సేవకుని పని చేయి, సువార్తికుని పని చేయి, సువార్త చేయి, కష్టపడు, శ్రమానుభవంలో పాలువాడేయుండు. నేను పోతున్నా, నెక్స్ట్ నువ్వైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, పోతున్నా మాత్రం నేను ఒక శిలాశాసనం లాంటి మాట చెప్తున్నాను తిమోతి. నేను బాధపడి ఒక మాట చెప్పనా, 4వ అధ్యాయం. తిమోతి, వీలైనంత త్వరగా నా దగ్గరకు వచ్చే తిమోతి, నేను చూడాలని ఉంది అంటాడు ఆయన. ఎందుకో చెప్పనా, ఎందుకు త్వరగా రమ్మన్నాడు చెప్పనా? నీరో చక్రవర్తి అరెస్ట్ చేసి పౌలుని జైల్లో పెట్టాడు. ప్రాణార్పణముగా పోయిబడుచున్నానంటే ఏంటి? నా తల నరికేయబోతున్నారన్న సంగతి దైవజనుడికి అర్థమైపోయింది. తిమోతి, ఇదే నా చివరి మజిలీ, ఎప్పుడు చంపేస్తారో తెలీదు. ఆ పుస్తకాలు ఉంటాయిగా నీ దగ్గర, బహుశా ఈ పాత నిబంధన లేఖనాలేమో, ఏమో ఆయన రాసుకున్న ఉత్తరాలేమో, వచ్చేటప్పుడు అవి తీసుకురా నాయన. ఈ సరసాల్లో చాలా చలిగా ఉందిరా, కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఉంటే తీసుకురా అన్నాడు. చూసారా ఎలా చనిపోతున్నారండి వాళ్ళు, ఎలా ముగిస్తున్నారు చూడండి జీవితాన్ని. కప్పుకోవడానికి వస్తున్నాయి. ఆయన నిజంగా శీతల వాతావరణం కలిగిన జైల్లో ఇప్పటికీ ఉంది అది. అలాంటి జైల్లో పడే చలికి వణికిపోయాడు. ఆయన వయసు ఎంత తెలుసు అప్పటికే, వృద్ధుడు, ముసలివాడు. అలాంటి టైంలో ఆయన చనిపోతున్నప్పుడు ఇలాంటి మాటల, ఎవడైనా చనిపోతున్నప్పుడు పెద్దవారు నీకు ఏమి ఇస్తున్నా, ఆయన ఏ ఖరీదు తెమ్మంటావు అని అడుగుతారు. కానీ ఏం చూడండి, పుస్తకాలతే, కప్పుకోవడానికి వస్త్రంతే. వీలైతే ఆ వయసులో ఉన్నప్పుడు ఆ మార్కుతో నాకు గొడవ అయింది, ఆ అబ్బాయిని కూడా తీసుకురా, అందరిని అడిగానని చెప్పు, వీలైతే త్వరగా రా. చరిత్ర చెప్తున్న పచ్చి నిజమేంటో చెప్పనా, తిమోతి వచ్చే లోపే పౌలు గారిని తల నరికి చంపేశారు. ప్రియ కుమారుని కళ్ళతో చూడకుండానే చనిపోయాడండి పౌలు గారు. ఆయన పక్కన ఆ టైంకి ఎవరున్నారయ్యా అంటే
ఒకే ఒక్క ఆయన ఉన్నాడట, డాక్టర్ గారు. ఎవరు? లూకా గారు. ఆయన ఒక్కడే ఉన్నాడట. వెళ్ళిపోతున్నప్పుడు ఈ పాటలో మీరు చూడండి, లూకా గారు పక్క నుండి మాటల వారి మధ్య ఉండో ఆయన చూస్తూ ఒక మాట అంటాడు, గురీజీ వెళ్ళిపోతున్నావా అంటే, ఆయన కళ్ళల్లో కన్నీరు ఉండదు, కానీ నేను వెళ్తున్నా, తర్వాత సేవ చేయాల్సింది మీరే అని ఒక లుక్ ఇచ్చి, ఒక చూపు ఆయన చూసి వెళ్ళిపోతూ ఆ దొంగ మీద తలెడుతాను నేరుగా ఎక్కడికి చూస్తాడు తెలుసా? ఆ పరలోకాన్ని చూస్తున్నట్టుగా చూస్తాడు. ప్రభువా, ఎప్పటి నుండో ములుగుతున్నాను ఈ గుడారంలో, త్వరగా వెడలిపోవాలని దగ్గరికి వచ్చేయాలని వచ్చేస్తున్నా. నా కొరకు వెల్కమ్ చెప్పడానికి దేవదూతలు చూస్తున్నాయి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చూస్తున్నాడు. నా ముందున్న సాక్షి సమూహం, దీని కొరకే నేను బ్రతక, ఆ కిరీటమే నాకు కావాలి, నేను వస్తున్నా అని ధైర్యంగా దుఃఖం మీద తలబెట్టి చచ్చిపోతాడండి. ఈ సాంగ్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే చివరిగా అందులో కనబడుతున్న పాత్రలు ఏంటో చెప్పిన, పేతురు గారు అబద్ధం ఆడతాడు, ఈయన ఎవరో నాకు తెలీదు. అంతకుముందు ఆయన ఏమైనా మాట్లాడతాడో తెలుసా? ఆయన మాట్లాడుతూ, ప్రభువా, ఎలా చెప్పాడట తెలుగు డైలాగ్, ఒట్టేసి చెప్తున్నాను, మా అమ్మ తోడు అన్నాడట. ఎవరు? అర్థం అవడానికి చెప్తున్నానండి. ఎరుగునని మాత్రం అస్సలు అన్నాను ప్రభువా అన్నాడు. సైమన్ పీటర్, ఓ సంగతి మర్చిపోకు, ముమ్మారు నేను ఎవరినో తెలియదని చెబుతూ ఒక అమ్మాయి దగ్గర చెప్పేసాడండి. ఎవరు? ఆయన ఎవరో నాకు. ఆ మాట చెబుతూ ఉండగానే ఆవరణలో ఉన్నప్పుడు ఆ సీను భలే క్రియేట్ చేశారండి. ఆ సీన్లో మనం చూస్తున్నాం, అబద్ధం చెబుతున్న వెంటనే పౌలు కళల్లో, క్షమించండి, ప్రభు కళల్లో కళ్ళు పెట్టి పేతురుని చూస్తే ఒక్కసారిగా పశ్చాత్తాపంతో కుప్పకూలిపోయాడు. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు, మరలా బతికుండగా నా ప్రభువుని గురించి సాక్ష్యం నేను ఎరగనని అనను. చావైనా రేవైనా చనిపోవడానికైనా దెబ్బలకైనా దేనికైనా రెడీ అయిపోయినని ప్రభు కొరకు చరిత్రలో తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. పద్మాసు లంకలో, పద్మాసు ద్వీపంలో యోహాన్ని ఇసిరేస్తే లోకంలోకి వెళ్ళా నేను ఎదురు చూడలేదట. ఆ లంకలో కూడా ఆయన కనబడేది ఏంటి? ఆ పరలోకపు దర్శనాలేనట. ప్రభువా, వరుడా, ఇప్పుడు వస్తావయ్యా, త్వరగా రమ్ము, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానని దర్శనాల్లో బతికేశాడట. ఎంతమంది కోసం చెప్పాలి? ట్యాక్సీ వసూలు చేస్తున్నా, వడ్డీ వ్యాపారం చేస్తున్నా, అడ్డంగా వచ్చేస్తున్న డబ్బు నదులు వచ్చేసాడంట. ఎవరు? ట్యాక్స్ కలెక్టర్ మా అత్తయ్య గారు. పాపమనే జీవితంగా మలుసుకుని బ్రతికేస్తున్నా ఆ స్త్రీ మరలా పాపం చేయకుండా ప్రభు పాదాల దగ్గర ఉండిపోయి కన్నీళ్లతో కడిగేసిందట. ఎంతమంది కొరకు చెప్పాలి? ఎంతమంది బైబిల్లోనే కనబడుతున్నారు, కానీ కనీసం మన సంఘాల్లో ఎందుకు కనబడట్లేదు? చూడండి, ఈ సాంగ్ ఒకసారి చూడండి, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ తర్వాత పెద్దవారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. వీలైతే రేపు కలుసుకుందాం. సరే.